నమస్కారం సిటీ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వీరవెల్లి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ ఆవరణలో వన మహోత్సవం. అధికారులతో కలిసి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ తెలంగాణ తొలిమల దశ ఉద్యమాలలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవితకాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు అనేక పుస్తకాలు రచించారని, రచనలతో గ్రామ గ్రామాన తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లడంలో కృషి చేశారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి ప్రజలు, యువత ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దానికి ముందు అర్థం రావాల్సింది. సో మనం ప్రతిసారి చెప్తాము ఎప్పుడైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయింది అంటే దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే దానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి మంచిగా ఉన్నాయంటే వస్తున్నాయి, అందరికి జీతం వస్తున్నాయంటే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మార్క్స్ వచ్చేసి దానిలో ఇష్యూ ఏమున్నాయి చెప్పిట్టు ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. సేమ్గా తెలంగాణ సంబంధించిన తెలంగాణ సెపరేట్ తెలంగాణ ఎందుకు కావాలి, దానికి వచ్చితే మనకి లాభం ఏమున్నాయి, వచ్చిన తెలంగాణకు మనం ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా పని చేసిండ్రు. దాని గురించి రకరకాల లిటరేచర్ సంబంధించిన రాసిండ్రు. సో దాని నుంచి చాలా మందికి అవేర్నెస్ వచ్చేసి మరి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చేస్తుంది. మనం ఈరోజు మళ్ళీ ఏం గుర్తు పెట్టాలి అంటే ఎంత కష్టపడి ఎంత పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయి, దానికి ఖచ్చితంగా మనం అందరూ కలిసి సాధించాలి. అదర్వైజ్ మళ్ళీ ఒకటి అయిపోయి మళ్ళీ చాలా రెవల్యూషన్కి మళ్ళీ కౌంటర్ రెవల్యూషన్ వచ్చేసి మళ్ళీ దానికి ఫలితాలు రావట్లేదు. సో కాబట్టి మనకు అధికారులు ఆర్ మీడియా మిత్రులు ఆర్ ఎవరైనా సిటిజన్స్ ఉన్నారు, అందరూ దానికి సంబంధించిన వాళ్ళు చెప్పిన రీజన్స్ పరంగా మనం పని చేస్తే ఖచ్చితంగా తెలంగాణ మోడల్ తెలంగాణ లాగా మనం ఏర్పాటు చేయగలుగుతాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 14,000 కోట్ల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి పేరుతో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ డిగ్రీ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరవెల్లి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ అనడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న 14,000 కోట్ల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగ్నూరి వెంకటేశ్వర గౌడ్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే, ఏతం శివకృష్ణ, బొలిశెట్టి అశ్విన్, దుర్గం అశోక్, తుల ఆంజనేయులు, కార్పొరేటర్లు గాజుల ముఖేష్ గౌడ్, బొట్ల అనిత, కస్తూరి నాగరాజు,
వీర సత్యనారాయణ, పెద్దపల్లి పురుషోత్తం, జోగుల శ్రీదేవి, పట్టి వెంకటకృష్ణ, అమీర్ శెట్టి రాజ్ కుమార్, రెడ్డిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ విద్యార్థులకు సంబంధించిన 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, వీటన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం పెట్టింది. అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలలో ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాపము వాళ్ళందరూ కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు పనిచేసి కష్టపడి వాళ్ళని చదివిపిస్తుంది. ఇవాళ గవర్నమెంట్ చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం వెళ్ళి పిల్లల మీద ఒత్తిడి పెడుతుంది. పిల్లలు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెడుతుంది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ ఫీజులకు సంబంధించి ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం అన్ని జిల్లాలలో కూడా చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన మంచిర్యాలలో కూడా అనేక కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది, వేల మంది విద్యార్థులు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ చేయడం జరిగింది. మేము కోరేది ఒకటి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ అంటే సీరియస్నెస్ లేదు. ఎందుకంటే సీరియస్నెస్ ఉంటే ఇప్పటివరకు ఒక ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిని పెడుతుంది. నీ దగ్గరనే ఆ పోర్ట్ఫోలియో ఉంచుకున్నావు. పొచ్చడు పైసలు ఎత్తున్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన భూములన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్ముతాడు, 1000 కోట్లు ఎత్తున్నాయి. మరి విద్యార్థుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీతోటి సాధన కాకపోతే మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, 15,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మంచిర్యాల ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమంలో దాదాపు 2,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 15 రోజులుగా విద్యార్థుల యొక్క ముఖాముఖి వాళ్ళతో కలుస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ 15,000 కోట్ల రూపాయల యొక్క ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిండో 420 హామీలు, ఆ హామీలు నెరవేర్చడంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయల యొక్క స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు విడుదల చేయంటే ఈరోజు పూటకో మాట మాట్లాడుతూ విద్యార్థులను ప్రాణాలు బలికొట్టినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు గత అనేక సంవత్సరాల నుంచి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఫీజులను రిలీజ్ చేయంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా లేదని మాట్లాడుతున్నాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,00,000 కోట్లు వెచ్చిస్తూ ఉన్నాం, మూసీ ప్రక్షాళన కోసం 1,000 కోట్లు వెచ్చిస్తూ ఉన్నాం. అక్కడ కమిషన్లు వస్తాయి, ఇక్కడ కమిషన్లు రావు. ఎందుకంటే ఈ విద్యార్థుల యొక్క అకౌంట్లోకి పోతాయి కాబట్టి కమిషన్ రావు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయడంలో జాప్యం చేస్తూ ఉన్నాడు. ఇదే పంతా వివరిస్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులను ఏకం చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని పిలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి స్కాలర్షిప్లు ఇస్తావా, రాజీనామా చేస్తావా అనే మూవ్మెంట్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి తీసుకెళ్తాం. మా స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయి, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితమని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులు, ఉద్యోగులతో కలిసి పలు రకాల నీడనిచ్చే మరియు పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా అంతే ముఖ్యంగా భావించాలని తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి చరిత్రలో ఒక చారిత్రాత్మక కీలక ఘట్టం ప్రారంభమైంది. ఒడిశాలోని 9 బ్లాక్ నుంచి మంచిర్యాల ఎన్టీపీసీకి మొదటిసారి 4,000 టన్నుల బొగ్గు లోడుతో గూడ్స్ రైలు చేరుకుంది. బొగ్గు లోడుతో వచ్చిన రైలును అధికారులు, కార్మిక సంఘం నేతలు జెండా ఊపి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అధికారులు, గుర్తింపు సంఘాలు మాట్లాడుతూ 9 బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక మైలురాయిగా భావిస్తున్నామని, ఈ బొగ్గు సరఫరాతో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్కు లభ్యత మరింత బలోపేతం కానుందని, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా మరింత స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో సందేశం పంపించారు. సింగరేణి కాలరీస్కు సంబంధించినంత వరకు ఇది ఒక చారిత్రాత్మక సందర్భమని కార్మికులకు అభినందనలు తెలిపిన ఆయన, ఇప్పటికే బొగ్గు బ్లాక్ సాధించుకోవడం కోసం కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. సింగరేణి కాలరీస్కు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, గుర్తింపు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికి తెలుసు, మనకి నైని బొగ్గు అన్నది 2015లో కేటాయించబడ్డది. దాని ప్రధాన ఉద్దేశము మన ఎస్టీపీపీకి బొగ్గు సరఫరా చేయడానికి, అది క్యాప్టివ్ మైన్. సో కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ గని ప్రారంభించడంలో చాలా ఆలస్యం జరిగింది. సో దాంట్లో అనుమతులు రాక, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు కొన్ని అన్నీ కూడా పూర్తిగా మనము సాల్వ్ చేసుకోలేక లేట్ అయింది. తర్వాత మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క ఫాలోఅప్, అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు కూడా స్వయంగా వారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి 2-3 సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారితో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలతోటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి, అలాగే ప్రజలతోటి, అక్కడ ఉన్నటువంటి వారిని అందరితోటి మాట్లాడి వారి కృషి వలన మనకి 2025వ సంవత్సరము ఏప్రిల్ 16న ఆ గనిని ప్రారంభించుకోవడం జరిగింది. మన గౌరవ డిప్యూటీ సీఎం గారు దాన్ని వర్చువల్గా ప్రారంభించారు. సో అప్పటి నుండి ఆ గనిలో కార్యక్రమాలు మొదలైనవి. ఎందుకంటే అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలతోటి ఆ గని స్టార్ట్ అయింది. కాకపోతే అక్కడ మనం కోల్ ఎక్స్పోజర్ అయిన తర్వాత కోల్ కూడా అక్కడ ఉత్పత్తి అవుతుంది. కాకపోతే దాన్ని రవాణా చేయడానికి అక్కడ సరైన సదుపాయాలు లేకుండేవి. అంటే అక్కడ కావాల్సినటువంటి రోడ్డు మార్గం కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి రైల్వే సైడింగ్స్ కానీ అవన్నీ కొంత ఇబ్బందికరంగా ఉండి అకౌంట్ కోల్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఒకటి సమస్యగా మారింది, ఛాలెంజింగ్గా మారింది. దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి అక్కడ కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తూ లాస్ట్కి ఏంటంటే మనం కొంత రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చాము. తర్వాత దాన్ని హిందోల్ రైల్వే సైడింగ్ అన్న దగ్గర మనము ఈ రేకు లోడ్ చేసుకొని దాన్ని ఈరోజు మనము ఎస్టీపీపీకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి సింగరేణి అభివృద్ధి, తద్వారా మన రాష్ట్ర విద్యుత్ అవసరాలకు సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి రవాణా విషయంలో కూడా ఎంతో ఫాలోఅప్ చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే ఇది సాధ్యమైంది. సో అందుకు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారికి, అలాగే మన సిఎండి గారు, మిగిలిన మన డైరెక్టర్ ఫైనాన్స్ గారు, ప్రతి ఒక్క డైరెక్టర్, అలాగే ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రైల్వే శాఖ వారు, ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క ప్రోద్బలంతో ఇది సాధ్యమైంది. అందుకు గాను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రకంగానే మనము ఈ ఒక్కరికే కాదు మన తెలంగాణ రాష్ట్రానికి, అట్లాగే దక్షిణ భారతదేశానికి కూడా మన నైని నుండి బొగ్గు సరఫరా చేస్తూ మన దక్షిణ భారతదేశంలో ఈ విద్యుత్ అవసరాలు, ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు, తద్వారా మన తెలంగాణ అభివృద్ధికి ఈ నైని కోల్ నుండి బ్లాక్ నుండి వచ్చే కోల్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఏర్పాట్లు మంచిగా చేశారు. ఈ రేక్ రావడము, దీన్ని అన్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా గత 4-5 రోజుల నుండి చేస్తున్నాము. దీని తర్వాత మళ్ళీ ఇంకొక రేక్ కూడా ఈరోజు లోడ్ అవుద్ది అక్కడే హిందోల్లో, అది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మంచిర్యాల జిల్లా మందమరిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ బజార్ ఏరియాలోని పద్మశాలి భవన్లో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణీ మహిళలకు శ్రీమంతం, ఇటీవల పదవీ విరమణ పొందిన అంగన్వాడీ ఆయాలకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రఫీఖాన్, సిడిపిఓ విష్ణుప్రియ, సూపర్వైజర్ స్వప్న, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి రఫీఖాన్ మాట్లాడుతూ, తల్లిపాలు శిశువుకి ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు పోషకాహార లోపం, అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ పొందుతారని వివరించారు.
అలాగే గర్భిణీలు సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రభుత్వ ఆసుపత్రిలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో తల్లి శిశు సంక్షేమం కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. మంచిర్యాల జిల్లా మందమల్లి పట్టణంలోని రామంకాల సెంటర్లో మరి తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆగస్టు మొదటి వారం మొత్తం కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తల్లిపాల వారోత్సవాలలో అన్ని మా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి మరి ఎవరైతే గర్భిణీలు బాలింటున్నారో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కూడా అందరూ కూడా అవగాహన కల్పిస్తూ మరి ఈరోజు మన రామంకాల సెక్టర్లో మందమల్లి పట్టణంలో మరి ఈరోజు మరి ఇక్కడ భారీ ఎత్తున గర్భిణులు కానీ బాలింతలు తల్లులు అందరూ రావడం జరిగింది. మరి వాళ్ళకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. బిడ్డ పుట్టిన గంటలోపే మరి మురుగుపాలు ఇవ్వాలని చెప్పి మరి అందరూ కూడా అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో 51% మాత్రం మురుగుపాలు తాగిస్తుంది. ఇంకా 49% ఇంకా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, మన జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ CITU జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం లక్షెట్టిపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ గత 15-20 సంవత్సరాలుగా కార్మికులు ఎంతో నిబద్ధతతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల 10,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ నమ్మకంతోనే కార్మికులు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. నేడు అదే ప్రభుత్వం మధ్యాహ్న భోజన బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెట్టాలని చూడటం వల్ల వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా లక్షపేట మండల కేంద్రంలో ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వద్దని చెప్పి ఇలా మండల విద్యాశాఖ అధికారి MEO కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఎందు గురించి అన్నప్పుడు ఇలా మధ్యాహ్న భోజనం అనేది దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆ కార్మికులు ఇలా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. మరి నాణ్యమైన భోజనం పెట్టేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన పోయి ప్రభుత్వం ఈరోజు మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతామని చెప్పిళ్ళు, మేము అధికారంలోకి వస్తే మీకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిళ్ళు. కార్మికులందరూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకొని ఇలా అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కానీ ఇలా మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా చేసినట్లు తెలిసింది. మరి ఇన్నేళ్లు పనిచేసినటువంటి కార్మికులు ఇలా గౌరవ వేతనం అడిగిళ్ళు. ఇలా వేతనం లేకుండా సమస్యలు పరిష్కారం చేయకుండా ఇలా కార్మికులందరినీ వెళ్ళగొట్టడానికైనా మీరు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చింది అంటే ఈ 20 ఏళ్ళు 15 ఏళ్ళు మేము ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నాణ్యమైన భోజనం పెట్టలేదా? అందుకే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయం సరైనది కాదు. ఇది స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వద్దు, యథావిధిగా మధ్యాహ్న కార్మికుల ద్వారానే కొనసాగించాలని CITగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మండలం మేము వంట చేస్తాం మధ్యాహ్నం భోజనం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మమ్మల్ని రోడ్లు అయిన రమ్మ మేము మీకు 10,000 జీతం ఇస్తామని అన్నారు. వేసినాం, గెలిచినాక ఇక మాకు రాకట్లేదు, మా స్కూళ్ళలో చూసులేదు, మాకు జీతం ఇచ్చులేదు. కోడిగుడ్లు అయ్యాల 10 రూపాయలకు బయట కొనుక్కొస్తాను, వాళ్ళు మాకు 6 రూపాయలు కట్టిస్తాను, ఇంకా 3 రూపాయలు మేము లాస్ అవుతాను. అవి గవర్నమెంట్ మాకు ఇవ్వాలంటే మేము ఎన్నిసార్లు ధర చేసినా పట్టించుకుని లేదు, మాకు ఇచ్చులు లేదు. వాళ్ళు 5,000 అన్న జీతం లేదు, 10,000 అన్న కాడ 5,000 లేదు, 10,000 లేదు. మాకు మరి చూసులు లేదు, వచ్చే 3,000 కూడా చక్కగా రాకట్లేదు. గ్యాస్ సిలిండర్ లేవు. కట్టెల పొగకు మేము కష్టపడి వంట చేస్తే మా సార్లు మేడాలు ఏమంటారు, పొగ వచ్చిందమ్మా మీరు అంటారు. మరి కట్టెలతో కోసవుతుందంటే వండకుంటూ మీరు ఊరి అంటారు. మేము అట్లా తిప్పలు పడుకుంటా మా ఇంట్లో ఏమి లేకున్నా అప్పులు తెచ్చో ఎట్లనో చేసుకుంటా మేము వండుకుంటా పిల్లగాళ్ళకి వేడి అన్నం పెడితే కూరలు పెడితే ఇప్పుడేమో స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. మరి అట్లా చేస్తే మేము ఎన్ని రోజులు చేసిన కష్టానికి ఏం ఫలితం ఉంటుంది మాకు? మేము కష్టపడడానికి మమ్మల్ని అట్టుగా నిలగొట్టుడా? మరి గవర్నమెంట్కి ఇట్లా న్యాయమేనా? మరి మమ్మల్ని ఇట్లా చేసుడు
అట్లా చేయొద్దు, మేమే కష్టపడుతున్నాం, వంట చేస్తున్నాం, మాకు ఎప్పట్లేక మీరు ఇచ్చినట్టు మాట ఇచ్చినట్టుగా మాకు 10,000 జీతం ఇవ్వాలి, మాకు కోడిగుడ్డు ఇవ్వాలి, గ్యాస్. తెలంగాణ సిద్ధాంతకర్త కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలను మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, మార్గదర్శకత్వం ఎంతో గొప్పవని, ఆయన తన జీవితాంతం తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల కోసం శ్రమించారని తెలిపారు. తెలంగాణ భావజలాన్ని ప్రతి ఒక్కరిలో రగిలించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను శాస్త్రీయ దృక్పథంతో ప్రజలకు వివరించడంలో జయశంకర్ సార్ వహించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా బతికిన ఆయన జీవితం అందరికీ మార్గదర్శకం అని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ సిహెచ్ అశోక్, మందమరి ఏరియా ఉన్నతాధికారులు, సీనియర్ పిఓ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈసారి ఈ సందర్భంగా చెప్తున్నా, ఉద్యమంలో ఇటువంటి మాటలు మన ఉద్యమకారులు అందరినీ మన సింగరేణి వల్లే అదనంగా అనకూడదు, కానీ తెలంగాణ వచ్చిందని గర్వంగా చెప్పగలుగుతాం. సకల జనుల సమ్మె వల్ల ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ భయపడ్డది. నిజంగానే సింగరేణి బంద్ అయితే ఎట్లా సౌత్ ఇండియా మొత్తం పవర్ బంద్ అయితే అని భయపడి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సరే ఎంతోమంది ఉద్యమాలు చేశారు, అవన్నీ మన సింగరేణి వల్లనే ఆ రోజు మనకి తెలంగాణ వచ్చిందనేది గర్వంగా చెప్పగలం. ఆ రోజుల్లో ఉద్యమకారులు, మన కళాకారులు కావచ్చు, ఇటువంటి ఉద్యమకారుల వాళ్ళలో మాట, వాళ్ళ తత్వం, వాళ్ళ మనసులో పడేటట్టు మనందరినీ యూనిటీ చేసి ముందుకు తీసుకెళ్ళారు. అదే నేను మిమ్మల్ని కోరుకుంటాను. మన సింగరేణి మనమందరం ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే దాని మీద ఉండాలి. కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని, మనమందరం డిసిప్లైన్డ్గా, టైంగా, చాలా బాగా అందరూ బాగా వస్తుందని అబ్జర్వ్ చేస్తున్నాను. అదే కంటిన్యూ చేయండి. అదే మందమరి జిఎం హౌస్లో స్టాఫ్ అంతా ఒక యూనిటీగా ఉంటారు, చాలా డిసిప్లైన్డ్గా పనిచేస్తారు. సెల్ఫ్ డిసిప్లైన్ మీకు కూడా మోటివేషన్ క్లాస్ మొన్న పెట్టించాను ఆల్ ఆఫీసర్స్కి. జర్మనీ లాంగ్వేజ్ గురించి ఒక అతను ట్రైనింగ్ ఇస్తున్నాడు. కావాలంటే నేను కూడా ఇక్కడ 1 hour ప్లీజ్ ప్లాన్ సో దట్ దే హ్యావ్ సమ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. స్పీచ్ చాలాసేపు అవుతుంది, మంచి టైం ఇంకా కాలేదు అనుకుంటా, కానీ సరిగ్గా వర్క్ కూడా చాలా ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సత్యాన గారు, డీజీఎం పర్సనల్, అశోక్ గారు, వేదిక ముందున్న సీనియర్ ఆఫీసర్స్, కొలీగ్ ఆఫీసర్స్, రామణ, సరితా మేడం అండ్ ఆల్ అదర్ జిఎం ఆఫీస్ స్టాఫ్, సోదరి మళ్ళీ మరొకసారి నమస్కారం. నాకు మొన్న ఈ మధ్య చాలా సంతోషం అనిపించింది. మొన్న ఇక్కడ హస్పేట 2లో ప్లాంటేషన్కి చాలా స్పోర్టీగా అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు అనగానే పాపం వర్షం వస్తున్నా కూడా కొంతమంది ఆ మట్టిలో ఆ చెప్పులు వేసుకొని వచ్చారు, అయినా కూడా వాళ్ళు ఆ ప్లాంటేషన్ చాలా ఇంట్రెస్ట్గా చేశారు. రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఎవరైతే వచ్చారో ఆ రోజు వాళ్ళందరికీ. రాకపోయినా కూడా ఏం లేదు, ఇంకొక మీ ఇంట్లో మంచిగా చెట్లు పెంచండి. ఎవరైతే ఆ రోజు రాలేదో అందుకు డబల్ మీరు కావాలని నేను ఫారెస్ట్ మేనేజర్కి చెప్తాను. మా ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నారు. మన జిఎంఆర్ స్టాఫ్ బట్టికి ఆ రోజు ఎన్ని ప్లాంటేషన్ చేశారు, వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళు ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో ఎన్ని చేస్తారో నాకు పై నేమ్ ప్లాంటేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన జయశంకర్ గారు మన తెలంగాణ రావాలని కోరుకున్న మొదటి వ్యక్తి. చాలా తెలివి గల, ఏ విధంగా మనం మోటివేషన్ చేస్తే మన తెలంగాణ ప్రజలు ఉత్తేజపరుస్తారు, ఆ విధంగా అతను మంచి కాన్సెప్ట్తోని. ఎందుకంటే నాకు బాగా ఆ టైంలో బాగా నేను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన తర్వాత మందమరిలో అప్పుడు శాంతి మేనేజర్గా ఉన్నాను. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకొని
క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ గుడిసెల సంధ్యారాణి మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మహనీయులని, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ జయశంకర్ సేవలు త్యాగాలు తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమం కౌన్సిల్ సభ్యులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది. తెలంగాణ కావాలనేటువంటి పూర్తితోటి ఫస్ట్ నుంచి తెలంగాణ ఖచ్చితంగా రావాలి అనేటువంటి నిర్ణయంతో వారు పనిచేసిండ్రు. వారు చనిపోయేంత వరకు కూడా తెలంగాణ కోసమే వారు త్యాగం చేయడం జరిగింది. మరి చివరికి తెలంగాణ వచ్చే నాటికి వారు లేకపోవడం మనకు చాలా బాధాకరమైన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీకి వారి యొక్క సూచనలు అండదండలు తెలంగాణ రావడానికి చాలా ఉపయోగపడ్డాయి. చిన్న రాష్ట్రాలు ఉంటే ప్రజలకు సహకారం జరుగుతుందని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడు. మరి వారికి ఈరోజు 22వ జయంతిని ఘనంగా జరుపుకోవడం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇంకా మీడియా జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ అందరం కలిసి జరుపుకుంటున్నాము. ఆయన ఒక తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి మనం తెలంగాణ సాధించాము. ఆయన ఆశయాలని మనం ఎల్లప్పుడూ కొనసాగిద్దామని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ జయశంకర్ సార్ గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ జయశంకర్ సార్ విగ్రహంగా వచ్చి ఈరోజు తన ఘనని వలకించి అందరం కూడా ఈరోజు జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తిని ఈరోజు అందరం కూడా గుర్తు చేసుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా నేను భావిస్తాము. ఒక 6 దశకాల నుండి కేవలం తెలంగాణ కోసం, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు బాగుంటారని ఒక ఏకైక లక్ష్యంతో మొదటి నుండి కూడా తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి తెలంగాణ కోసమే తన అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. అదే కాకుండా మన అదృష్టం ఏంటంటే ఈరోజు మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారిని తన హక్కున చేర్చుకొని కేసీఆర్ గారిని తన శిష్యులను భావించి కేసీఆర్ గారు తన లోపల ఉన్నటువంటి ఆవేదనని తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం తను పడుతున్న తపనను గుర్తించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తనకి అన్ని విధాల ఉద్యమంలో తనకు అన్ని విధాల తోడుండి ఈరోజు ఈ తెలంగాణని సాధించిన సమయంలో కేసీఆర్ గారికి అన్ని విధాల అండదండలుండి మనకి తెలంగాణని సాధించి పెట్టడంలో తన ఎంతో పెద్ద పాత్ర ఉందని చెప్పేసి అలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం జరుపుకోవడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. ఏదేమైనా కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలని, తన స్ఫూర్తిని ఖచ్చితంగా మనందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి 2014లో మనకు రాష్ట్రం ఏర్పడితే తను 2011లో తన తుది శ్వాస విడవడం ఒక్కటే బాధాకరమైన విషయం. అయినా కూడా తన తుది శ్వాస వరకు కూడా తెలంగాణ సాధించాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి అనే ఒక లక్ష్యంతోనే తన తుది శ్వాస విడిచేందుకు నిజంగా తన తెలంగాణ స్ఫూర్తి తనకి అందరం కూడా మరొకసారి శిరస్సు వంచి జయశంకర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సందర్భంగా విచ్చేసినటువంటి నాయకత్వ కార్యకర్తలు అందరూ కూడా నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాతనపల్లి మున్సిపాలిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆకాశమన్న నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక జయశంకర్ సార్ ఆలోచనలు, సిద్ధాంతాలు, ఉద్యమ స్ఫూర్తి ఎంతో కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని కాపాడేందుకు ఆయన జీవితాంతం నిరంతరం పోరాడారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని దేశవ్యాప్తంగా వినిపించి ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ జయశంకర్ కలలు కన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యమని, ఆ దిశగా కృషి చేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని పేర్కొన్నారు. జయశంకర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, ఉద్యమ స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి ఎప్పటికీ తీరనిదని, ఆయన సేవలను తరతరాలకు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్కు ఘన నివాళులు అర్పించారు. అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకొని పుట్టుకనిది, చావునిది, బతుకంతా తెలంగాణ అనే నినాదంతో తన జీవితాన్నే తెలంగాణకు అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఈరోజు మందమరి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా కేసీఆర్ గారికి తోడు నీడగా ఉంటూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకునిగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి వెంట ఉండి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రాకముందే చనిపోవడం బాధాకరమైన విషయమైనా కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వాళ్ళ మన జయశంకర్ సార్ను ఘనంగా వారు వేడుకలో తన పటానికి పూలమాల సమర్పించి జయశంకర్ గారు ఆనాడు కలం బట్టి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ తేవాలి అనే నినాదంతో జయశంకర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం చరిత్ర రాసినటువంటి మహానుభావుడు జయశంకర్ గారు. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక చరిత్ర రాసి తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి మహానుభావుడు జయశంకర్ గారు. మరి ఈరోజు జయశంకర్ గారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుండి 7 వరకు రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఏరియా హాస్పిటల్లో డివైసీఎంఓ మధుకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ లలిత పాల్గొని గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం, మొదటి 6 నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిరక్షణలో తల్లి పాత్ర అత్యంత కీలకమని వివరించారు. ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఎలా ఉందమ్మా ఏరియా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏ విధంగా? మీరు డెలివరీకి వచ్చిన నుంచి ఇక్కడ ఎట్లున్న స్టాఫ్ ఏ విధంగా చూసుకుంటారు మిమ్మల్ని? ఇక్కడ ఉన్న స్టాఫ్ బాగా చూసుకుంటున్నారు, మేడం చాలా బాగా చూసుకుంటున్నారు. నాకు మాత్రం జాగ్రత్తలు ఎట్లాంటి ఏ విధంగా తీసుకున్నారు? చాలా జాగ్రత్తలు చెప్తుంది, మాకు తెలియని విషయాలు కూడా మేడం చెప్తుంది. సింగరేణి హాస్పిటల్లో ఎట్లా ట్రీట్మెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. బయట దానికంటే సింగరేణి హాస్పిటల్
చాలా బాగా. డెలివరీ టైంలో ఏ విధంగా అంటే సిస్టర్స్ కానీ డాక్టర్ కానీ ఏ విధంగా? అంటే నేను ఎమర్జెన్సీలో వచ్చిన కాబట్టి మేడం తొందరనే చూసుకుంది మాకు. మంచిగా చేసి రట్టిట్లు సూపర్ వేసి పెట్టడానికంటే ఇక్కడనే సూపర్ ఉంది. మన సింగరేణి ఆధ్వర్యంలో జిఎం గారి ఆదేశం మరియు సిఎంఓ గారి ఆదేశం మేరకు జిఎం రాధాకృష్ణ గారు సిఎంఓ కిరణ్ రాజు గారి ఆదేశం మేరకు మనము ప్రతి జబ్బు డిసీజ్ గురించి కావచ్చు లేదా పాజిటివ్ హెల్త్ అవేర్నెస్ యాక్టివిటీస్ జరపబడతాయి. అందులో భాగంగా ఈ వారం బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన తల్లికి ఏం లాభము బిడ్డకి ఏం లాభము అనే దాని గురించి మనము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వీధుల్లోనూ ప్లస్ మన హాస్పిటల్లోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన గైనకాలజిస్ట్ గారు తల్లి పాలు ఇవ్వడం వలన బిడ్డకు తల్లికి ఏం ప్రయోజనాలు వాటి గురించి మాట్లాడతారు. నమస్కారం అండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ వారం అంటే ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవం వారోత్సవాలు చేస్తారు. ఇది ఎందుకు చేస్తారంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియాలని చేస్తారు. అండ్ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం డిఎస్ఎంఓ గారి ఆధ్వర్యంలో మన ఏరియా హాస్పిటల్ అండ్ దగ్గరున్న అంగన్వాడీ సెంటర్స్ లో కొన్ని కేంద్రాలలో వాళ్ళకి తల్లులకి పిలిచి అవగాహన చేపించడం మంచి పద్ధతిగా అలవాటు చేసుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ గా తల్లి పాల యొక్క ప్రాముఖ్యత మనం తల్లులకు ఎలా వివరిస్తామంటే ఫస్ట్ అవర్ లో వచ్చే పాలు అంటే డెలివరీ అయిన వెంటనే గంటలో వచ్చే పాలని మురిపాలు అంటారు, దాన్నే కొలెస్ట్రాల్ అని అంటారు. అది పుట్టిన వెంటనే గంట వ్యవధిలో బిడ్డకి ఇవ్వడం చాలా అవసరం. అది నార్మల్ డెలివరీ అయినా పర్లేదు, సిజేరియన్ డెలివరీ అయినా పర్లేదు, కానీ గంటలో ఇస్తే దాన్నే గోల్డెన్ అవర్ అంటారు. దానివల్ల ఫస్ట్ ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే దీంట్లో కావాల్సిన ఇమ్యునోగ్లోబులిన్స్, వైటమిన్స్, కావాల్సిన పోషకాలు అన్ని దక్కుతాయి అన్నమాట. అండ్ అలాగే ఈ 1 అవరే కాకుండా ఫస్ట్ 6 months ఇచ్చేదాన్ని ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అండ్ ఫస్ట్ 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అవే పిల్లలకి చాలా శ్రేష్టకరం. అండ్ ఇందులో మనకి మెయిన్ గా బిడ్డలకి తల్లులకి వచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ శిశువులకి పిల్లలకి వచ్చే ప్రయోజనాలు ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు చాలా ప్రయోజకాలు ఉంటాయి. చాలా పోషకమైన ఆహారాలు డైరెక్ట్ గా తల్లిపాల ద్వారా ఉంది. అందులో వైటమిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, మంచి ఇమ్యూనిటీ లెవెల్స్, రోగ నిరోధక శక్తి పెంపొందించే అన్ని అవసరమైన వైటమిన్స్ అన్ని అందుతాయి. ఏ అవకాశాలు ఉన్న స్త్రీలకు కూడా బరువు తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇవి మనం శిశువుకి అండ్ తల్లికి జరిగే ప్రయోజనాలు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనము బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు పాటించాల్సిన అవసరాలు అండ్ మెయిన్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆ బేబీకి అంటే ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎన్ని గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. అండ్ వాళ్ళ హంగర్ డిమాండ్స్ ని నేర్చుకోవాలి. వాళ్ళు ఏడ్చిన ప్రతిసారి కాకుండా అసలు ఎందుకు ఏడుస్తున్నారని తెలుసుకొని వాళ్ళ హంగర్ డిమాండ్స్ ని పూర్తి చేయాలి. అండ్ అందరూ చక్కగా ఫస్ట్ 1 hour లో పాలు ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్, తర్వాత కావాలంటే కాంప్లిమెంటరీ ఫీడ్స్ ఇవ్వచ్చు. అండ్ ఇవే ఫీడ్ 2 years వరకు, 2 years తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇందాక గైనకాలజిస్ట్ చెప్పినట్టు ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత తల్లికి బిడ్డకు బాండింగ్ పెరుగుతుంది. ఇలాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మన సింగరేణిలో మనము చక్కగా ఇలాంటి కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం. ప్లస్ మన స్టాఫ్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటున్నారు. హాస్పిటల్స్ చాలా నీట్గా ఉంటాయి. మన ఆపరేషన్ థియేటర్లో ఉన్నంత ఎక్విప్మెంట్ కానీ స్టెరిలైజేషన్ కానీ వెన్ కంపేర్ టు అదర్స్ చాలా బాగుంటుంది. సో కాబట్టి సింగరేణి వాళ్ళు అనవసరంగా బయటికి పోయి ఖర్చు చేసే బదులు మన హాస్పిటల్కి వచ్చి క్వాలిఫైడ్ స్టాఫ్, క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్తో మన సేవలు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆదేశాను ప్రకారం 16వ వార్డులో 100 మొక్కలను నాటడం జరిగింది. మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లయన్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, లయన్ పట్టణ అధ్యక్షులు పెండ్యాల గౌతమ్ చారి, లయన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీను మాట్లాడుతూ ఈ ఏడాది వర్ష ప్రభావం తక్కువగా ఉన్న సందర్భంగా
ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటాలని, ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు పెంచడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో చక్కటి ప్రోగ్రాములు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ రాయలింగుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లయన్ సెక్రటరీ ఎండి జాకిర్ హుసేన్, లయన్ ట్రెజరర్ బుర్రా ఆంజనేయులు, లయన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ తౌటం శ్రీను, లయన్ డైరెక్టర్ కొక్కుల మధు, లయన్ తాటికొండ లూథర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గోపీకృష్ణ, నర్వేట్ల శ్రీను, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మందమర్రి పట్టణంలో మేదర్ బస్తీ ఎంపీపీ హై స్కూల్లో పిల్లలకు సదాశివ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సదాశివ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగి సంతోష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులను తెలిపారు. వీరిని మనమందరం మంచి మార్గంలో నడిపిస్తూ వాళ్లకు తోడు అవ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోకరి నరేష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వీరవెల్లి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ ఆవరణలో వన మహోత్సవం. అధికారులతో కలిసి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.